నమస్కారం. ఎప్పటికైనా నిలిచిపోయే ఒక అద్భుతమైన క్లాసిక్ కథ 'తెలివైన కుందేలు'. వినటానికిది ఏదో పాతకాలం నాటి చిన్నపిల్లల కథలా అనిపించొచ్చు. కానీ ఇందులో దాగి ఉన్న వ్యూహం, ముఖ్యంగా అసిమెట్రికల్ వార్ఫేర్, అదేనండి, అసమాన పోరుకి సంబంధించిన పాఠాలు మాత్రం చాలా గ్రేట్ అని చెప్పాలి. ఒక చిన్న కుందేలు అత్యంత భయంకరమైన సింహాన్ని ఎలా ఎదుర్కొందో ఈరోజు మనం డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. పదండి, ఈ అంశంలోకి లోతుగా వెళ్దాం. అసలు కేవలం ఒక చిన్న ఆలోచనతో అడవిలోకెల్లా అత్యంత భయంకరమైన జంతువును ఒక చిన్న ప్రాణి ఓడించగలదా? అపారమైన శారీరక బలం ముందు చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకపోయినా కేవలం ఆలోచనా శక్తి నెగ్గుకొస్తుందా? కథలో ముందు ముందు ఏం జరగబోతోందో ఇప్పుడే చెప్పేయకుండా అసలు ఈ అద్భుతమైన సంఘర్షణ ఎలా మొదలైంది, దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఆ అడవిలో సింహం సృష్టించిన భయం, దాని నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. ఈ కథ లోతుల్లోకి వెళ్లాలంటే ముందు మనం ఆ అడవి వాతావరణాన్ని ఊహించుకోవాలి. అక్కడ ప్రశాంతత లేదు, భద్రత లేదు. ఉన్నదల్లా క్షణక్షణం ప్రాణభయం మాత్రమే. ఎందుకంటే అక్కడున్న భారీ వ్యత్యాసమే దానికి కారణం. ఒకవైపు చాలా చిన్నదైనా, శారీరకంగా బలహీనమైన, కాని అత్యంత తెలివైన కుందేలు. మరోవైపు అడవిని గడగడలాడిస్తూ ప్రతిరోజూ జంతువులను భయపెట్టే ఒక భారీ సింహం. ఆ సింహం సృష్టించే భీభత్సంతో అడవి మొత్తం ఎప్పుడు ఏమవుతుందో అని వణికిపోయేది. ఇక ఈ భయం భరించలేక జంతువులన్నీ తీసుకున్న ఒక కఠినమైన ఒప్పందం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ మూగజీవులన్నీ కలిసికట్టుగా ఒక కఠినమైన, నిజం చెప్పాలంటే ఒక నిరాశాజనకమైన నిర్ణయం తీసుకున్నాయి. మరణాన్ని పూర్తిగా ఆపలేకపోయినా కనీసం ఆ మరణాల సంఖ్యను తగ్గించడానికి ఒక పరిష్కారాన్ని ఆలోచించాయి. ప్రతిరోజూ ఒక్క జంతువు నీ దగ్గరకు ఆహారంగా వస్తుంది, నువ్వు ఇక వేటాడద్దు అని సింహాన్ని వేడుకున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. రోజూ ఇష్టమొచ్చినట్లు జరిగే సామూహిక వేటను ఆపడానికి, రోజుకో ప్రాణాన్ని స్వచ్ఛందంగా బలి ఇవ్వడానికి ఆ జంతువులు సిద్ధపడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా రోజులు గడుస్తున్నాయి. చివరికి ఆ చిన్న కుందేలు వంతు రానే వచ్చింది. మరి ఆ కుందేలు ఉపాయమేంటో చూద్దామా? ఆ రోజు సింహానికి ఆహారంగా వెళ్లాల్సిన కుందేలు తన మరణాన్ని అంగీకరిస్తూ భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లలేదు. బదులుగా చాలా నెమ్మదిగా, కావాలనే లేటుగా అడుగులు వేసింది. అప్పటికే ఆకలితో రగిలిపోతున్న సింహానికి కోపం నడినెత్తికెక్కింది. ఆ చిన్న కుందేలును చూడగానే సింహం పెద్దగా గర్జిస్తూ ఎందుకు ఆలస్యమైంది అంటూ భయంకరంగా ప్రశ్నించింది. ప్రాణాలు తీసి ఆ మృగరాజు ముందు నిలబడి ఆ చిన్న ప్రాణిప్పుడు సమాధానం చెప్పాలి కదా. సరిగ్గా ఇక్కడే కుందేలు తన అమోఘమైన తెలివితేటలను బయటపెట్టింది. ఇదొక అద్భుతమైన సైకలాజికల్ అటాక్ అని చెప్పొచ్చు. భయపడుతున్నట్లు నటిస్తూనే కుందేలు ఒక పక్కా వ్యూహంతో అబద్ధమాడింది. మహారాజా, దారిలో ఇంకో సింహం నన్నాపింది, ఈ అడవికి నేనే రాజు అని చెప్పింది అంది. ఈ ఒక్క వాక్యం సింహం ఈగోని నేరుగా దెబ్బతీసేలా చాలా వ్యూహాత్మకంగా లెక్కించబడింది. సింహాలకు తమ ఏరియాపై ఉండే ఆధిపత్యాన్ని కుందేలిక్కడ ఒక వెపన్లా వాడుకుందనమాట. ఇంకేముంది, ఆ మాట వినగానే సింహం ఆలోచించే శక్తిని కోల్పోయింది. కోపంతో కళ్ళు మూసుకుపోయాయి. నా రాజ్యంలో ఇంకొక సింహమా? నా అధికారాన్ని ఎదిరించే ధైర్యం ఎవరికి ఉంది అన్న తీవ్రమైన అహంకారంతో అది ఎక్కడుంది అంటూ గద్దించింది. ఆ నకిలీ శత్రువు ఎక్కడ దాక్కున్నాడో వెంటనే తేల్చుకోవాలని డిమాండ్ చేసింది. కుందేల్ వేసిన మానసిక వలలో సింహం చాలా ఈజీగా చిక్కుకుంది. దీంతో కథ కీలకమైన ఘట్టానికి చేరుకుంది. అదే బావి దగ్గర సింహం. ఆ కోపంతో రగిలిపోతున్న సింహాన్ని కుందేలు నేరుగా ఒక బావి దగ్గరకు తీసుకొచ్చింది. ఇక మాస్టర్ ప్లాన్ అమలు మొదలయింది. ముందు సింహాన్ని బావి దగ్గరకు తేవడం, తర్వాత ఆ శత్రువు బావిలోనే ఉన్నాడని చెప్పి సింహాన్ని ఆ నీటిలోకి చూసేలా ఉసిగోల్పడం. నీటిలో సింహానికి తన సొంత ముఖమే ప్రతిబింబంలా కనిపించింది. కాని కోపంతో రగిలిపోతున్న సింహానికి విచక్షణెక్కడుంటుంది చెప్పండి. నీటిలో నిజంగానే మరో సింహముందని భ్రమపడి దానిపై దాడి చేయడానికి వెంటనే ఆ బావిలోకి దూకేసింది. కేవలం అహంకారం, కోపం ఒక బలమైన ప్రాణిని ఎలా పతనం చేస్తాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అలా బావులోకి దూకిన సింహం అందులోనే ఇరుక్కుపోయి తిరిగి బయటకు రాలేకపోయింది. ఆ చిన్న కుందేలు వేసిన ఒక చిన్న కాని పవర్ఫుల్ మాస్టర్ స్ట్రోక్తో అడవిని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యకు శాశ్వతంగా చెక్ పడిపోయింది. ఆ తర్వాత అడవిలోని జంతువులన్నీ ఎలాంటి భయం లేకుండా చాలా హ్యాపీగా జీవించాయి. నిజంగా అద్భుతం కదూ!
ఒకే ఒక్క ప్రాణి వేసిన వ్యూహం మొత్తం అడవికే విముక్తి కలిగించింది. మరి ఈ అద్భుతమైన సంఘటన మనకు ఏం నేర్పుతుంది? సింపుల్, బలం కన్నా తెలివి గొప్పది. కథ అయితే ముగిసింది. కాని దీని వెనకున్న అసలు అర్థమేంటి? శారీరక బలం ఎంత ఉన్నా ఒక సాలిడ్ స్ట్రాటజీ ముందు అది ఎప్పుడూ తక్కువే. మీ ముందు ఎంతటి అసాధ్యమైన సవాలున్నా లేదా ఎంత శక్తివంతమైన ముప్పున్నా దాన్ని సరైన ఆలోచనతో, తెలివితేటలతో ఎదుర్కోవచ్చు అని ఈ కథ మనకు స్పష్టంగా చెప్తోంది. సింహం కండబలానికి ప్రతీక అయితే కుందేలు బుద్ధిబలానికి ప్రతీక. ఫైనల్గా గెలిచింది బుద్ధిబలమే కదా. ఇప్పుడొక్కసారి నిశితంగా ఆలోచించండి. అసాధ్యంగా కనిపించే మన రోజువారీ సవాళ్లను కేవలం శారీరక బలం లేదా కష్టపడటం కన్నా తెలివిగా ఎలా పరిష్కరించవచ్చు? మన కెరీర్లో, నిజ జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్కి ఆవేశం ప్లేస్లో వ్యూహాన్ని ఎలా వాడొచ్చు? ఈ చిన్న కుందేలు వేసిన వ్యూహాన్ని మీ లైఫ్లోని జటిలమైన సమస్యలకు ఎలా అప్లై చెయ్యొచ్చో ఆలోచించండి. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉందాం, పరిస్థితిని విశ్లేషిస్తూ ముందుకు సాగుదాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.